రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. కవితని అరెస్ట్ చేసిన తర్వాత దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ చంద్రబాబు వైపు చూస్తున్నాడు అని అన్న పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. ఇది నిజమే అంటారా? చిచి కేసీఆర్ కేసీఆర్ అంతా వీళ్ళంతమ్మ ఉన్నేదో సులువలో కేసీఆర్ ఒక పోరాట యోధుడు. ఇవాళ తెలంగాణ అని మాట్లాడగలుగుతున్నా అంటే ఈ రేవంత్ రెడ్డిలు వీళ్ళకి అసలు తెలంగాణ గురించి మాట్లాడే యోగ్యత ఎక్కడిది? ఈ తెలంగాణను మాట్లాడే యోగ్యత కాంగ్రెస్కు ఉందా? నేను బతికుండగా తెలంగాణను రానివ్వనని అడ్డుకున్న రాజశేఖర్ రెడ్డి, నేను నిండు అసెంబ్లీలో దిక్కునుండి చెప్పుకోండి తెలంగాణ వాళ్ళని అవమానించి మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, నాకు 2 కళ్ళ సిద్ధాంతం అని తెలంగాణకు అడ్డుపడిన చంద్రబాబు, వీళ్ళ తెలంగాణ గురించి మాట్లాడేది. తెలంగాణ దశగా శ్వాసగా ధ్యాసగా తెలంగాణ నాటికి నేటికి తెలంగాణని పట్టుకొట్టుకుని ఉంది వీళ్ళు. బీజేపీ 1 ఓటు 2 స్టేట్లు అని చెప్పి బీజేపీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు అడ్డుకుంటున్నాడు అని ఆ రోజు తెలంగాణకి కదిలించలే. ఇవన్నీ వీళ్ళు మాటలే కానీ తెలంగాణ కోసం నిజంగా ప్రాణాలు ఒడ్డింది, పోరాడింది, నాటి నుంచి నేటి దాకా తెలంగాణని గొంతు చించుకుని తెలంగాణ కోసం నడుం బిగించింది కేసీఆర్ ఆ పోరాటంలో ఎన్నో చూశాడు ఆయన పోరాటం పడే ముందు ఆయన దీని ముందు వీళ్ళంతా ఒక కాలమహిమ, కొంత టైం ఏదో వచ్చింది మీకు సమయం. ఈ సమయంలో ఆయన ఏదో నోటికొచ్చేట్టు మాట్లాడితే రేవంత్ రెడ్డి సీఎం లెవెల్లో మాట్లాడు, ఆ భాష అతని ఇది అల్పులకు అధికారం వస్తే ఎలా ఉంటుందో, ఎంత హీనంగా ఉంటుందో అది నిదర్శనం రేవంత్ రెడ్డి. సో వీళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు వంక కేసీఆర్ చూడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ వంక ప్రజలే చూస్తారు. కేసీఆర్ కాపుగా ఉన్నట్టే ఒక అడుగు వెనక్కి పడింది సింహానికి, సింహం యొక్క ఒక అడుగు వెనక్కి పడిందంటే దాని అర్థం ఓడిపోయింది పారిపోయిందని కాదు, 10 అడుగులు ముందుకు దూకుతుందని అర్థం. అది చూస్తారు రాబోయే కాలంలో, అతి త్వరలోనే ఆయన యొక్క చాణక్యము, ఆయన యొక్క రాజనీతి ఏంటి, రాజకీయ క్రీడ ఇదేంటి, మీరు ఎలా పటాపంచలవుతారో చూస్తారు. అంత ఈజీగా కాదు. ఆయన ఏదో అప్పుడే మీరు ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ చాలా చూశాడు, అరెస్టులు వారెంట్లు చాలా చూశాడు ఆయన. వీటికే బెంబేలెత్తిపోయి పదవి పోగానే పోరాటం చేసిన రోజు పదవులు వస్తాయని ఆశించి పోరాటం చేయలేదు. ఒక తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ జీవనం కోసం పోరాడాడు ఆయన. తెలంగాణ ఔన్నత్యం కోసం పోరాడాడు, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడాడు. ఆ రోజు ముఖ్యమంత్రి అవుతానో వస్తుంది తెలంగాణ నైతే ఈ హేళన చేసిన వాళ్ళు తెలంగాణ సచ్చేదా అన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు సచ్చేదాకా కూడా ఈయన పోరాడాడు. మృత్యు నోట్లో కూడా తలపెట్టి దేనికి వచ్చాడు కనుక ఆయన ఏదో వాళ్ళ కోసం దేహం చూస్తున్నాడని పిచ్చి వాగుళ్ళు, ఈ అల్పుల వాగుడు అది. ఆయన ప్రజలే చూస్తారు, ప్రజలే ఇవాళ ఫీల్ అవుతున్నారు, తప్పు చేశాం, ఆయన్ని మనం వదులుకున్నాం. ఇవాళ తెలంగాణ ఖ్యాతి మొత్తం దెబ్బతింటుంది. మళ్ళీ పెద్ద ఆయనకి తెలంగాణ ఢిల్లీకి పరిగెడుతున్నారు. ఇప్పటికీ 70 రోజులు అయితే ఇప్పటికి 9 సార్లు ఢిల్లీకి పరిగెత్తాడు సీఎం. ప్రతిదానికి ఢిల్లీ వాళ్ళ పాదాక్రాంతులు అవటం, వాళ్ళ కాల్ముక్త అని వాళ్ళ చుట్టూ తిరగటం. మొన్నటిదాకా ఈ 10 ఏళ్ళు అసలు శంషేర్గా బతికింది తెలంగాణ. ఢిల్లీ కాళ్ళ దగ్గర ఎప్పుడూ లేదు, ఛాలెంజ్ చేసే బతికింది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, మాట వెళ్తే ఢిల్లీ. బీజేపీ సరే వాళ్ళకి మాట వెళ్తే గుజరాత్ ఉత్తరప్రదేశ్ మాట్లాడతారు తప్పితే మోడీ యోగి ఆదిత్యనాథ్ అంటారు తెలంగాణ మా బలమైన తెలంగాణ అని వాళ్ళు నోటి ఎప్పుడైనా విన్నారా? మా తెలంగాణ, మా ఘనమైన తెలంగాణ ఎప్పుడైనా విన్నా ఉండదు. మా గుజరాత్ అంటారు, మా ఉత్తరప్రదేశ్ అంటారు, వాళ్ళకి గ్రేట్ వాయి. తెలంగాణ కాదు. కాంగ్రెస్కి ఢిల్లీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. తెలంగాణ కాదు, ఓన్లీ బీఆర్ఎస్కి ఒక్కటే నోరు తెరిస్తే తెలంగాణ, గాలి పీలిస్తే శ్వాస ధ్యాస తెలంగాణ, దిశ తెలంగాణ. తెలంగాణ యాస భాష గోస సంస్కృతి సాంప్రదాయాల మీద పట్టుండి వాటి కోసం పోరాడేది బీఆర్ఎస్. కనుక ప్రజలు చూస్తున్నారు ఇలాంటి తెలంగాణ. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ పుణ్యం కదా. అలాంటి ఆయన మనం ఏదో ఎక్కడో దెబ్బతిన్నాం, అనవసరంగా ఆయన పోగొట్టుకున్నాం అని వాళ్ళు బాధపడుతున్నారు. అతి త్వరలో చూస్తారు.
అంటే ఏదో అవకాశం దొరికింది కాబట్టి ఇలాంటి పుకార్లన్నీ పుట్టిస్తున్నారు ఇతర పార్టీ వాళ్ళు తప్ప కేసీఆర్ గారికి ఒకరి కింద చేజాపి ఉండాల్సిన అవసరం అయితే లేదని మీరు అంటున్నారు. ఎస్ 100% ఆయన అవకాశం ఏదో కాలు జారింది కనుక ఏనుగు కూడా ఒక్కొక్కసారి కాలు జారుద్ది, అట్లా కాలు జారింది కనుక అదే అవకాశంగా ఏదో జారిపోయారు పడిపోయారు బేదేహి అంటున్నారు. ఇవన్నీ ఈ బేల మాటలు వీళ్ళు ఎదవలు వాళ్ళు అలా మాట్లాడేవాళ్ళు వాళ్ళ బతుకులు అయ్యి వాళ్ళు అయితే జుట్టు లేదా కాళ్ళు పట్టుకునే బతుకులు కనుక అలా మాట్లాడతారు. ఇది సింహమే, కాలు జారిన సింహమే, ఒక అడుగు వెనకబడిన సింహమే. అది దాని సమయం వచ్చినప్పుడు వస్తుంది అంతే. చూస్తారు అది సింహం గడ్డి తినదు కదా వీళ్ళలాగా. వీళ్ళు గ్రామసింహాలు, ఆయన గ్రామసింహం కాదు ఒరిజినల్ సింహం కనుక ఆ సింహం గడ్డి తినదు, ఆకలేసినా గడ్డి తినదు, చూస్తుంది సమయం కోసం చూస్తుంది, సమయం కోసం ఎదురు చూస్తుంది. అది చూస్తారు వీళ్ళు, ప్రజలు చూస్తారు. ఈ వాగుళ్ళు కూడా నోళ్ళు ఎళ్ళబెడతారు ఖచ్చితంగా. అంటే ఇంకొన్ని రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇదొకటి అడ్డంగా పెట్టుకొని ఎలక్షన్స్లో ముందుకెళ్తున్నారని అంటారా మరి టీడీపీ పార్టీ వాళ్ళు? అంతేగా వాళ్ళకి అసలు టీడీపీ ఎక్కడుందో తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేదు. మేము కూడా ఉన్నామనిపించుకోవడానికి పోయినసారి కాంగ్రెస్ సపోర్ట్ చేశారు దొడ్డిదారిన. అక్కడ ఇప్పుడు ఆంధ్రాలో గతిపోయింది. ఆంధ్రాలో ఈ కాంబినేషన్ అసహించుకుంటున్నారు. తెలంగాణ టీడీపీ జనసేన బీజేపీని అసహించుకుంటారు జనాలు. నిన్నటిదాకా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, ఒకళ్ళొకళ్ళు అసహించుకున్నారు. ఇవాళ ఏ మొహం పెట్టుకుని ఒకటవుతున్నారు, ఓట్లు ఏ మొహం పెట్టుకుని అడుగుతారు, అసహించుకుంటున్నారు. సో అక్కడ గతి పోబోతుంది. టీడీపీ అక్కడ 0 అయిపోతుంది. ఈ 2024 తర్వాత టీడీపీ ఇప్పుడు తెలంగాణలో గేట్లు మూసుకుపోయినాయి, అక్కడ మూసుకుపోతాయి. కనుక ఏదో వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఇలాంటి ఏదో స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. పార్టీని వరుసగా వీడుతున్న నేతలు, కాంగ్రెస్తో చేతులు జరుపుతున్న రంజిత్ రెడ్డి తన రాజీనామాని ఆమోదించాలి అంటూ కేసీఆర్కు కోరిన చేర్ల ఎమ్మెల్యే జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళంతా పదవి లేకపోతేనో లేకపోతే ఉండలేని బాపతు ఇలాంటి వాళ్ళంతా. వీళ్ళు లెక్క కాదు, వీళ్ళు ఎప్పుడైనా అంతే. రేపు ఇంకో అవసరం ఉన్నా ఒక నిబద్ధతతోటి ఉండే రాజకీయాలు చేసేవాళ్ళు కాదు. నిన్నదాకా ఉన్నారు. ఈ 3 నెలల్లోనే పదవి లేకపోతే బతకలేని పరిస్థితి వాళ్ళకి. వాళ్ళు అలాగే ఉంటారు. ఎన్ని పార్టీలు మారారు. ఇప్పుడు అతను ఉన్నాడు ఎమ్మెల్యే, అతను ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత టీడీపీలో ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తున్నాడు. వీళ్ళందరూ దయాకర్ అంతే. వీళ్ళందరూ ఒక్క నెల కూడా ఉండలేరు పదవి లేకపోతే. అందువల్ల అలాంటి వాళ్ళు ఇమీడియట్గా వెళ్తూ ఉంటారు. అక్కడ సిగ్గుసరి లేకుండా రేవంత్ రెడ్డి ఇన్ని మాట్లాడుతూ ఉంటాడు, ఇవాళ గేట్లు తెరిచారంటాడు. అలా సిగ్గు సెర ఉండదు మాట్లాడే మాటలకి. 4 నెలల 4 కనుక ఏమైనా మాట్లాడతారు. ఒక సీఎంగా మొన్నటిదాకా ఏం మాట్లాడాడు, అసలు తెలుగు అర్థం అవదో ఆయనకి. ఇంగ్లీషే కాదు, తెలుగు కూడా అర్థం కాదనుకుంటా. ఎందుకంటే ఎవరు కూడా మిమ్మల్ని దింపుతామని అనలా. ఒక్క మాట కూడా బీఆర్ఎస్ వచ్చి మేము ఎవరు కూడా మిమ్మల్ని దింపుతాము అనలా, మీరు దిగిపోతారు అన్నాం. ఎంత తేడా ఉంది. మేము దింపుతామన్నదానికి మీరే దిగిపోతారని ఎంత తేడా ఉంది. తెలుగు కూడా అర్థం కాదు రేవంత్ రెడ్డికి. మమ్మల్ని దింపుతామన్నారు, మమ్మల్ని కూలుస్తామన్నారు అని అంటారు. మమ్మల్ని కూలుస్తామని ఎవరన్నారు? మిమ్మల్ని మీరే అనుకుంటున్నారు. మేమేమన్నా, మీరే కూలిపోతారు. మీలో 4 వర్గాలు ఉన్నాయి. ఈ ఎన్నికల తర్వాత మీలో 4 వర్గాలు ఒకళ్ళొకళ్ళు పీక్కుంటారు, లాక్కుంటారు. మీ డిఎన్ఏ అది, కాంగ్రెస్ చరిత్ర అది. దేశం మొత్తం మీద మీ గ్రూప్ తగాదాలు, గాంధీ భవన్ తగలబెట్టుకుంటారు. మీ ఆనవాయితీ, మీ చరిత్ర అది. మీరే ఒకళ్ళొకళ్ళు కూల్చుకుంటారు మిమ్మల్ని మీరే అని అన్నాం. అంటే మేము కూలుస్తామనలా. మేము కూలుస్తామన్నదానికి మీరే కూలిపోతారన్నదానికి ఎంత తేడా ఉంది. ఆ తెలుగు కూడా అర్థం కాదు. మమ్మల్ని కూలుస్తామంటున్నారు, తెలుగు కూడా అర్థం కాదు. వాళ్ళకు భయం, ఎప్పుడు కూలిపోతామని వాళ్ళకి తెలుసు. అందుకని ఏదో కూలుస్తామంటున్నారు. ఇవాళ గేట్లు తెరిచాడు. ఎవరిని మేము గేట్లు తెరుస్తామని గేట్లు తెరిచాడట, ఒక గేటు తెరిచాడట. వీళ్ళు ఎప్పుడైనా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఆయారం గయారాములు ఎక్కడ అధికారులు ఉంటే అక్కడ సన్నాసులు రాజకీయాల్లో ఇలాంటి ఏ పార్టీలోనే ఉంటారు. అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. వెళ్తారు ఆటోమేటిక్గా. మళ్ళీ రేపు ఇక్కడ మార్పు వస్తే మళ్ళీ ఇటు వస్తారు. వాళ్ళకి సిగ్గు శరాలు నీతి ఉండదు. ఒక సిద్ధాంతం పద్ధతి మీద రాజకీయాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలం పదవుల కోసం, డబ్బు ఉంది, డబ్బులతోటి పదవులు పొందటం,
పదవుల కోసం, పదవులు లేకపోతే నిద్ర పట్టదు వాళ్ళకి. అలాంటి బాపతులు వీళ్ళందరూ. వాళ్ళ గురించి ఏముందిలేమ్మా. అంటే ఇంకోవైపు వినిపిస్తున్న వార్తలు ఏంటంటే కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత అందరూ పార్టీలు మారుతున్నారు, ఇటు నుంచి అటు అందరూ పార్టీలోకి చేరుతున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ పిచ్చి మాట. కవిత దీనికి సంబంధం లేదు. కవిత వీళ్ళంతా ముందు నుంచే జరుగుతున్నాయి. పేపర్లో న్యూస్లు చూసాను. నిన్న ఇవాళ అఫీషియల్గా చేరారు 100వ రోజు అని వాళ్ళు డేట్ పెట్టుకున్నారు చేర్చుకోవడానికి. అయ్యో 10 రోజుల నుంచి జరుగుతుంది. వారం నుంచి వీళ్ళు వెనకాల నుంచి గోకటాలు, వెనకాల నుంచి మనుషుల ద్వారా పంపించుకుంటారు, గౌళ్ళు పంపించుకుంటారు. వాళ్ళు దొంగచాటు ప్రయత్నం జరుగుతూనే ఉన్నాయి. అందరి పేపర్లో కూడా వస్తూనే ఉన్నాయి. చూపులు చూస్తున్నారు, పక్క చూపులు చూస్తున్నారు అని అంటానే ఉన్నారు. అది అఫీషియల్గా ఇవాళ ఏదో 100 రోజులు చించేసాం, పొడి చేసామని ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లోకి దీన్ని ఒక అడిషనల్గా వాడు 100 రోజులు చించిన ఘనత కింద చూపించుకోవాలని. అంతే తప్ప ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు. అంటే పదవి అధికారం లేకపోతే ఉండలేరు, ఆ పదవి అధికారం ఎవరిస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, చేతులు చాపుతారని మీరు అంటున్నారు. అయితే అదే పదవి లేకపోతే ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు జేజీ రంజిత్ రెడ్డి, ఇలాంటి వాళ్ళ దయాకరు, వీళ్ళందరూ కూడా ఏంటంటే 24 గంటల అధికారంలో ఉండాలి, అధికారంతో ఉండాలి. అధికారం లేకుండా వీళ్ళు ఒకరోజు కూడా ఉండలేరు. ఇలాంటి బాపతులు చాలామంది ఉంటారు రాజకీయాల్లో, అన్ని పార్టీల్లోనూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు అంతే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేయాలని వీళ్ళకి ఒక నిబద్ధత, ఒక నీతి ఉండదు. కనుక ఇలాంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ నుంచి చెత్త వెళ్ళిపోయింది అనుకుంటే తప్పితే మేమేం పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. పార్టీని వరుసగా నేతలు వీడుతుంటే బీఆర్ఎస్ సంతతిలోకి చేరుతుంది. బీఆర్ఎస్కు గుడ్ బై చెప్తున్న దానం. సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి దానం పోటీ చేస్తున్నారని, అవకాశం ఇస్తున్నారని మాట్లాడుతున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? దానం ఎన్ని పార్టీలు మాట్లాడారు? ఇప్పుడు దానం కాంగ్రెస్లో ఉన్నాడు, ఆ తర్వాత టీడీపీలోకి చేరాడు, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. వీళ్ళు ఎన్ని పార్టీలు ఈ 10 ఏళ్లలో, రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇప్పటిదాకా 15 ఏళ్లలో 4 పార్టీలు మారాడు. వీళ్ళు ఏ పార్టీలో ఉంటే ఏముంది? వీళ్ళ గురించి పెద్ద చర్చించడం కూడా అనవసరం. వీళ్ళకి నీతి రీతి, ఒక సిద్ధాంతము, ఒక పద్ధతి ప్రకారం లేదు. ఎవడి అధికారం ఉంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం, ఆ కండువో కప్పుకుంటాం. వీళ్ళు నైజం కనుక వీళ్ళు వెళ్ళొచ్చు, వెళ్తే వాడు పదవి ఇవ్వచ్చు. వీళ్ళ రౌడీతనాలు, నాగం అనేది ఖైరతాబాద్లో పెద్ద రౌడీ షీటర్ కింద ఉండేవాడు. కరెక్ట్ అవసరం కాంగ్రెస్కి అవసరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా ఇందిరా రాజ్యం తీసుకొస్తారని. ఇందిరా రాజ్యం అంటే ఏంటి? ఇందిరా రాజ్యం అంటే రౌడీ రాజ్యం. ఇందిరా రాజ్యం అంటే 49 సార్లు ప్రభుత్వాన్ని కూల్చేసే రాజ్యం. ఇందిరా రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం. ఇందిరా రాజ్యం అంటే రౌడీల రాజ్యం. ఇందిరాగాంధీకి ముందు రాజకీయాల్లో రౌడీలు ఉండేవారు కాదు, రౌడీలు ఎక్కడో చాటును ఉండేవారు. ఇందిరాగాంధీ మహాతల్లి కదా, రాజకీయాల్లోకి వచ్చినాక ఆవిడ తన ఉనికిని కాపాడుకోవడానికి బెందరన్ వాలే, అక్కడ కర్ణాటకలో జయరామన్, ఇక్కడ తమిళనాడులో ట్రిపుల్ కేర్ సుందరం, అక్కడ ఫ్రూట్ మార్కెట్ జయరామ్, ఇక్కడ వంగవీటి రాధా, వీళ్ళందరినీ పైకి లేపి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళ రాజకీయాలకు దింపింది ఈ మహాతల్లి కదా. రాష్ట్రాలను రాజకీయాలు భ్రష్టు పట్టించి రాజకీయాలకు రౌడీ మోక దిగడానికి కారకురాలు ఆవిడ. ఇప్పుడు ఆవిడ రాజ్యం తీసుకొస్తారంటున్నాడు. ఆవిడన్నీ వాగ్దానాలు, శిలాపలకాలు. ఆవిడ రాజ్యంలో ఏనాడు శిలాపలకాలు విపరీతంగా ఉంటాయి. ఫినిష్ అన్నీ ఇప్పుడు ఫినిష్ అవుతున్నాయి. ఆవిడ అన్ని శిలాపలకాలు, ప్రారంభోత్సవాలు. గరీబీ హటావో 160 ఏళ్ళు, గరీబీ హటావో. అలాగే ఆ రాజ్యం తీసుకొస్తా అంటే శుష్క వాగ్దానాల రాజ్యం, రౌడీల రాజ్యం, ఎమర్జెన్సీ రాక్షస రాజ్యం ఇది తీసుకొస్తాడా? రౌడీ రాజ్యం. అందుకని ఇలాంటి తీసుకొస్తారనుకున్నాడు కదా, అలాంటి రౌడీ నేపథ్యం ఉన్నవాళ్ళు కావాలని తీసుకుంటాడు. అంటే ఎలాంటి వాళ్ళు ఇంకా పార్టీలో ఉండే కంటే వెళ్ళిపోవడమే మంచిదని మీ ఒపీనియనా? ఇలాంటి వాళ్ళు ఏదో మాటికి పిలిగంతులు వేసి ఈ జంపింగ్ జనాలు ఉండి ఈ పార్టీలో వేస్ట్. వాళ్ళు పోవటం ఎక్కడ పోయినా వాళ్ళే ప్రజల మధ్య నీతి విలువలు ఉన్నవాళ్ళు కాదు కదా. ప్రజలే వాళ్ళ నీతివంతుడు గాను పెద్ద నాయకుడు గాను చూసే కాదు వీళ్ళు ఆ పార్టీ నీడ మీద, పార్టీ పేరు మీద గెలిచేవాళ్ళు తప్పితే వాళ్ళు వ్యక్తిత్వంగా గెలిచేవాళ్ళు కాదు. వాళ్ళు వ్యక్తిగత ఒంటరిగా వాళ్ళు పార్టీ షాడోనో పార్టీ జెండాలో లేకుండా వెళ్ళి నుంచుంటే 10 ఓట్లు కూడా రావు వీళ్ళకి.
ఏదో పార్టీ జెండా పుట్టుకుని ఆ పార్టీ నీడలో గెలిచేవాళ్ళే కనుక వాళ్ళు ఉన్న ఒకటే ఉన్న ఒకటే. ఓకే. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని మొదటగా చెప్పింది తానేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. టీడీపీలో ఉన్నప్పుడు స్నేహంగా ఉండేవాళ్ళమని మల్లారెడ్డి పార్టీ మారిందని లేదని వెల్లడి చేస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? మల్లారెడ్డి పార్టీ మారట్లేదమ్మా. వీళ్ళు అతన్ని బ్లాక్మెయిల్ చేసి అది ఇల్లు కూల్చి కాంగ్రెస్ చేస్తున్న పని ఇది. ఇప్పుడే అన్నీ అందరినీ ఒకళ్ళ మీద ఒకళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు మా పార్టీలోకి వచ్చే ప్రముఖంగా వ్యక్తిగతమైన కొంచెం స్ట్రాంగ్ లీడర్స్ ఉన్న వాళ్ళందరినీ మా పార్టీలోకి రండి, లేకపోతే మేము ఇదిగో మీ ఇల్లు కూలుస్తాం, మీ బళ్ళు కూలుస్తాం. ఇప్పుడు ఆయన బిల్డింగ్ కూల్చేసి బెదిరించి ఆయన ఏం బెదరట్లేదు. ఓకే కూలిస్తే కూల్చుకోండి కానీ న్యాయం కోసం పోరాడతానంటున్నాడు. ఆయనేం పార్టీ వాళ్ళు. ఇప్పుడు నిన్న కూడా ఎమ్మెల్యేలు మల్కాజ్గిరి ఎమ్మెల్యే గ్రూప్ అంతా కూడా ఆయన ఇంట్లో మీటింగ్ జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ ఆయన కేసీఆర్ గారు కలిసి నేను పార్టీ కాకపోతే ఎన్నికల్లో నుంచోను అన్నాడు. ఇప్పుడున్న ఇలీగల్గా ఆయన ఫైట్ చేసుకోవాల్సి ఉన్నాయి. పెద్ద బిల్డింగ్నే పగలగొట్టినప్పుడు మరి కోర్టులో వెళ్ళాలి, ఆయన కోర్టుకు వాదించుకోవాలి, కాపాడుకోవాలి కదా, న్యాయ పోరాటం చేసుకోవాలి. కనుక నేను ఇప్పుడు రాజకీయాలు ఎన్నికల్లో నుంచోలేదు, రాబోయే 3 నెలలు సీరియస్గా కోర్టు పరిధిలో పోరాడాల్సి ఉన్నాయి. కానీ నేను కంటెస్ట్ చేయను, మా కుటుంబ సభ్యులు ఎవరు కంటెస్ట్ చేయం, పార్టీలో ఉంటానని చెప్పేశాడు. అయినా వాళ్ళు ఇంకా ఆయన ఏదో లాక్కోవాలని బెదిరింపులు చేస్తారా? నేను బెదరట్లా, వాళ్ళ కోరిక ఆయన వచ్చేయాలని. ఆయన ఏమి ఓపెన్గా చెప్పాడు. నిన్న కూడా మీటింగ్ ఆయన ఇంట్లోనే జరిగింది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీటింగ్. కనుక అవన్నీ ఒకటి జరగదు. ఆయన ఏమంత ప్రజల ముందు చులకన అయ్యే నిర్ణయాలు ఆయన తీసుకోడు. ఇప్పుడు ఆయన కనుక చేరితే చులకన అయిపోతాడు ప్రజల్లో మల్లారెడ్డి గారు. ఆయనకు తెలీదా? ఆయన ఖచ్చితంగా అలాంటి చులకన అయ్యే పనులు ఆయనకిను బ్లేడ్తో మెడకోసుకుంటానన్న వాడికి బండ్ల గణేష్కిను తేడా ఉండదు. బండ్ల గణేష్ స్థాయి లేదు కనుక ఏదైనా మాట్లాడతాడు. ఆయన కూడా వాడు వీడని మాట్లాడాడు. అట్లా ఆ స్థాయికి దిగిపోతాడు. ఆయన తెలీదా? ఆయన స్థాయి ఆయన కాపాడుకుంటాడు ఖచ్చితంగా. అంటే నేడున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు, కుట్రలు కుతంత్రాల ప్రభుత్వం అని అంటున్నారా మీరు? ప్రజాప్రభుత్వం ఎందుకైనా ప్రజాప్రభుత్వం అయితే 90 సీట్లు 80 సీట్లు వచ్చి ఉండాలి. ఇక్కడ ఒక తంతె గార్లబుట్లో పడ్డట్టు 64 సీట్లు గెలిచారమ్మా, 54 సీట్లు ఓడిపోయారు. 39, 8 బీజేపీ, 7 ఎంఐఎం అంటే 54 సీట్లు ఓడిపోయారు కదా కాంగ్రెస్. 50. అందుకనే మాట వెళ్తే మేము పంచలోడు తీసేపడితే పిచ్చివాగుడు పోతారు. 39 సీట్లు వచ్చిన మా పంచలోడు తీశారనంటే 54 సీట్లు ఓడిపోయిన మిమ్మల్ని ఏమనాలి ప్రజలు? మిమ్మల్ని గోచితో నిలబెట్టారా? బట్టలను ఉడదీసి 54 సీట్లు ఓడించి మిగతా 64 గొటాపొట్టిగా మార్జీలకు ఇచ్చి గోచితో నిలబెట్టారు మిమ్మల్ని అన్నారా? మాట్లాడితే పిచ్చి వాగుడు వాగటం తప్పితే 60 గొటాపొట్టికి 60 రావాలి, 64 వచ్చింది. ఏదో తంతే గాలి బుట్లో పడ్డారు, సంతోషం. ఏదైతే నెంబర్ గేమ్, మీరు గెలిచారు, పాలించండి. అంతేకాని బట్టలు ఒకటి తీస్తాం, ప్యాంట్లు ఒకటి తీస్తాం. ఈ పిచ్చి వాగులు అయితే జనాలు లెక్క చూస్తారు కదా. 64కే మీరంటే 54 ఓడిపోయారు, దానికి ఏమనాలి మిమ్మల్ని? మీరే 100 సీట్లు 90 సీట్లు గెలవాలా? గెలిచేది పొడపడిన 64 కనుక ఇవన్నీ పిచ్చివాగులు లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.